నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం రేపుతోంది. బండగానిపల్లి అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పెద్దపులి చిక్కిందని అటవీ అధికారులు తెలిపారు. ఇటీవల పులి కదలికలు కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి కదలికలపై నిఘా పెంచేందుకు ట్రాప్ కెమెరాల సంఖ్యను పెంచారు. మరోవైపు పులి సంచరిస్తున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని చాటింపు వేయించారు. వడ్డిపాలెం గ్రామ ప్రజలకి ఉదయగిరి ఫారెస్ట్ వారు తెలియజేయనిది ఏమనగా, మనకి ఉదయగిరి నుంచి బండగానిపల్లి ఘాట్ రోడ్ లో పెద్ద పులి తిరుగుతుందని ఒక సమాచారం ఉంది. ఉదయగిరి అటవీ శాఖ వారు పరిశీలించగా ఆ పులి యొక్క అడుగు జాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కావున మీకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, రాత్రి కొందరు ఆటోలో ఆడవారు ఎవరో వస్తూ ఉంటే వాళ్ళు కూడా మేము చూసామని చెప్పారు. అందుకని మనం ఆ ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు ఎవరు ఒంటరిగా ప్రయాణించవద్దు. దయచేసి ముగ్గురు నలుగురు కలిసి ఆ దారిన ఒక తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వస్తే ముగ్గురు నలుగురు కలిసి మాత్రమే వెళ్ళండి. ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. లక్ష్మీదుర్గా ఈ నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. దాదాపుగా నెల రోజులుగా ఈ పులి చాలా మందికి కనిపించడం జరుగుతుంది. అటవీ శాఖ అధికారులు మొదట్లో చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. కానీ రాను రాను జనాల్లో భయాందోళన రోజు రోజు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు కొన్ని కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కెమెరాల ద్వారా వాళ్ళు గుర్తించారు కూడా వాటిని. అయితే ఆ విజువల్స్ మాత్రం వాళ్ళు బయట పెట్టలేదు, ఫోటోలు వీడియోలు. పులి అయితే మాత్రం పెద్ద పులి మాత్రం తిరుగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే శ్రీశైలంలోని నల్లమల ఫారెస్ట్ నుంచి తప్పిపోయి పెద్ద పులి నేరుగా వెలిగొండ అడవుల్లోకి ప్రవేశించి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. అలాగే ఒక పులి కాకుండా ఒకటే రాదు, ఒకవేళ జతగా కను వచ్చుంటే వాటి సంతతి ఈ ప్రాంతంలో కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఉదయగిరి ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి అయితే ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే పెద్ద పులి వచ్చి ఎక్కడ తమని మింగేస్తుందని చెప్పి తీవ్ర వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే చెర్లోపల్లి వడ్డిపాలెంకి ఒక ఆటో వెళ్తూ ఉంది. ఆ ఆటోలో ప్రయాణికులు రీసెంట్ గా ఆ పెద్ద పులిని చూడటం జరిగింది. దాదాపు కరుమబావి వద్ద అది సేద తీరుతూ కనిపించింది వాళ్ళకి. అలాగే గతంలో కూడా బండగానిపల్లి ఘాట్ రోడ్డు, కోర్సుకొండ, దుర్గం, అన్నంపల్లె అటవీ ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తూ ఉంది. ఏదైతే ఘాట్ ఉందో బండగానిపల్లికి వెళ్లే ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్డు లో తరచూ 3-4 సార్లు కనిపించిందని చెప్పి ఆయా ప్రాంతాల ప్రజలు చెప్పుకొస్తున్నారు. పెద్ద పులి ఏ రోజు ఎక్కడ ఎవరి మీదకి పడుతుందని చెప్పి వాళ్ళంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడ ఇదంతా కూడా మెట్ట ప్రాంతం, వీళ్ళంతా ఎక్కువ మంది మేకలు, గొర్రెలు, పశువులు మేపుతూ ఉంటారు. అవన్నీ అడవిలోకి తోలుకొని వెళ్లి మేపుకొని వస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈ పెద్ద పులి ఏం చేస్తుందని చెప్పి భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు దాన్ని ఎలాగైనా సరే పట్టుకొని నల్లమల ఫారెస్ట్ కి అక్కడ వదిలిపెట్టాలని చెప్పి ఈ ఉదయగిరి ప్రాంత ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. లక్ష్మీదుర్గా. రైట్, థాంక్యూ మహేష్.